గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్డ్ ప్లానర్ వడ్లమాని రాజేశ్వరి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ఐ హ్యావ్ కమ్ అప్ విత్ సో మెనీ క్వశ్చన్స్ యాక్చువల్లీ. ఓకే, లైక్ యూజువల్గా అందరూ ఏంటంటే ఒక రాకెట్ సైన్స్ లాగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఏదైనా చేయాలి అంటే. సో అది కొంచెం మీరు ఈజీగా చెప్తారు అన్న ఒక థాట్ ప్రాసెస్తో నేను ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నాకంటే వచ్చిన డౌట్ ఏంటంటే బేసిక్గా ఎస్ఐపి ఓకే, లేకపోతే ఒక ఎక్కువ లంసమ్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఎందులో మనకు ఎక్కువ లాభాలు వస్తాయి? ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇన్వెస్ట్మెంట్లోని మనం 2 టైప్స్ అనమాట. ఇదర్ ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, లేకపోతే లంసమ్. సో హ్యూజ్ అమౌంట్, ఒక పెద్ద బల్క్ అమౌంట్ ఉందనుకోండి. సో ఆ బల్క్ అమౌంట్ని మనం తెచ్చుకొచ్చి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ బల్క్ అమౌంట్ ఏంటి, ఏదైనా ప్రాపర్టీ అది సేల్ చేసినా, లేకపోతే మనకి ఏవైనా బోనస్లు వచ్చినా, రిటైర్మెంట్ ఫండ్స్ ఏవైనా వచ్చినా, సో ఇలాంటివి ఏవైనా మనకి అక్కడి నుంచే కదా మనకి హ్యూజ్ అమౌంట్ ఏదైనా వస్తాయి. రైట్. సో అది. బట్ ఎస్ఐపిలో ఏంటంటే ఎవ్రీ మంత్ శాలరీ పీపుల్ అవనండి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీస్ అవనండి, వాళ్ళు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేసి. ఓకే. సో ఈ ఎస్ఐపిలోని మినిమం మనం ఒక 500 రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. వేరే లంసమ్కి మనకి చేసేకి మినిమం ఒక 1000 రూపీస్ అయినా ఉండాలి. ఓకే. ఓకే, అండ్ టెన్యూర్ ఏంటంటే ఎస్ఐపి చేసే వాళ్ళకి ఒక డిసిప్లిన్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఒక డిసిప్లిన్ వేలోని వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ లంసమ్ చేసిన వాళ్ళు మేము ఒకసారి చేసాం కదా, ఇప్పుడు ఇంకా మాకు చాలు, ఇప్పుడు మా దగ్గర లేవు, ఇప్పుడు ఇంకెక్కడ వస్తాయి, నెక్స్ట్ బోనస్ వచ్చినప్పుడు, లేదా నెక్స్ట్ పంట వచ్చి మనం అమ్మినప్పుడు, లేదా నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ డీల్ అయినప్పుడు అప్పుడు చేసుకుందామని వాళ్ళేమో దే విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఆపర్చునిటీ. బట్ ఎస్ఐపిలో ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి వస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు డిసిప్లిన్ వేలోని విత్ స్మాల్ అమౌంట్తోని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. అండ్ వేరస్ కమ్ టు రిస్క్. ఇప్పుడు లంసంలోని మనం హ్యూజ్ అమౌంట్ పెడతాం అనుకోండి. సో మార్కెట్ రిస్క్ అన్నది ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటుంది. సో మనం డౌన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచిదే, ఫ్యూచర్లోనే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. బట్ ఎప్పుడైనా మనం హై మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేసాము అండ్ అనుకోకుండా ఎప్పుడైనా మనకి డౌన్ఫాల్ అయింది, మార్కెట్ డౌన్ ఉంది, సో మనం ఏమో కొంచెం లాస్ అన్నది కూడా ఫేస్ చేయాలి. బట్ దట్ లాస్ ఈజ్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ ఓన్లీ, నాట్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, సో కొంత సమయం దాకా ఆల్మోస్ట్ 6 months, 1 year, సమ్టైమ్స్ 1.5 years ఉంది. సో అంతకన్నా ఎక్కువ వాళ్ళకి ఉండదు, ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎస్, డౌన్ఫాల్ ఉంటుంది. సో ఆ డౌన్ఫాల్ వలన ఏదైనా వాళ్ళ ఫండ్స్ వాల్యూ తగ్గింది అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. చాలామంది అప్పుడు ఏం చేస్తారంటే, అయ్యో ఫండ్ వాల్యూ తగ్గిపోతుంది, ఏమవుతుందో అనేసి వాళ్ళు రిడెంప్షన్స్ చేసి మళ్ళీ ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తారు లో రిటర్న్స్ వచ్చే దాంట్లోనే. కాబట్టి కొంచెం పేషెన్స్ ఉండాలి. సో అదొకటే రిస్క్ అనమాట. అదర్వైజ్ దెర్ ఈజ్ నో రిస్క్ ఇన్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్. వేరస్ మనం ఏదైతే మనం ఎస్ఐపి చేస్తాం కదా, ఎస్ఐపి చేసేటప్పుడు మనకి తెలియదు కదా మార్కెట్ అప్ ఉన్నదా డౌన్ ఉన్నదా. ఎవ్రీ మంత్ ఒక డేట్కి మనం ఒక బ్యాంక్కి మ్యాండేట్ ఇచ్చేస్తాము, సో అండ్ సో అమౌంట్ మన అకౌంట్ నుంచి ఎస్ఐపికి కట్ అవ్వాలని. సో దానికి అకార్డింగ్లీ వాళ్ళకి మంత్లీ వాళ్ళకేమో యూనిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎస్ఐపి అన్న దాంట్లోని మార్కెట్ రిస్క్ ఉండదు. లంసమ్ వాళ్ళకి కొంచెం ఉంటుంది, కొంచెం. ఎస్, అండ్ అలాగే రిటర్న్స్ కూడా తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళకి ఒక 10 yearsకి ఒక 12% వచ్చింది అనుకోండి లంసమ్ వాళ్ళకి. ఎస్ఐపి చేసిన వాళ్ళకి 13-14% వస్తుంది. బికాస్ వాళ్ళకి మంత్లీ వాళ్ళవి ఏవైతే ఎన్ఏవీస్ ఉంటాయి కదా అవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ హై రిటర్న్స్ వస్తాయి కంపేర్ టు లంసమ్ వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఇది అంటారు, చిన్నగా ఉంటుంది. ఓకే, చిన్నగా, వెరీ చిన్నగా, స్లైట్. ఎస్, అది నామినల్గా ఉంటుంది, వెరీ నార్మల్, నాట్ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ లాభాలు వచ్చేసి
ఇది అన్నారు. ఎస్, ఓకే. నామినల్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమంటామంటే చిన్నపిల్లలకి మనం ఒక హ్యాబిట్ చేస్తాం అనమాట. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకుంటే ఎగ్జామ్కి ముందు మనం నైట్ ఎక్కువసేపు కూర్చొని చదవక్కర్లేదు అనేసి. సో పెద్ద అమౌంట్ వస్తే ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం అనే కన్నా చిన్న చిన్న అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయండి. హ్యూజ్ అమౌంట్ అవుతుంది. ఆ హ్యూజ్ అమౌంట్ని మీరు కావాల్సిన చోట్ల మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రైట్. చాలామంది ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనుక్కుంటే మంచిది అంటారు. ఎస్, కొనుక్కోండి. కానీ ఆ ల్యాండ్ కొనుక్కోవాలంటే మనకి ఒక బల్క్ అమౌంట్ కావాలి. బల్క్ అమౌంట్ ఎక్కడ వస్తుంది? వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్వేర్. రైట్. సో అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడైతే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. బికాజ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్స్ ఉన్నాయి. సో ఏ సెక్టర్లో పెడితే ఎంత వస్తుంది? బ్యాంకింగ్లో ఒకలాగా ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లో ఒకలాగా ఉంటుంది, చిట్స్లో ఒకలాగా ఉంటాయి. సో ఏదైతే మనకి హై రిటర్న్స్ ఇస్తుంది అండ్ ఎక్కడైతే మనం మన గోల్కి రీచ్ అవుతామో మనం అటువంటి ప్రోడక్ట్లోనే పెడతాము. సో కాబట్టి ఏంటంటే ఇలాంటివి ఏవైనా పెద్ద గోల్స్ ఏవైనా ఉన్నాయంటే స్మాల్ నుంచి స్టార్ట్ చేసుకొని అవి అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ లంసమ్ అయినప్పుడు దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీవేర్. ఓకే. సో చిన్న చిన్నగా చేసుకోమంటారు. లైక్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గివెన్ దట్ హోంవర్క్స్ ఏ రోజుకి ఆ రోజు చేసుకొని ఏ రోజు లెసన్ ఆ రోజే ప్రిపేర్ అయిపోతే మనం జస్ట్ ఎగ్జామ్స్ టైంలో ఒక రివిజన్ టైప్లో చేసుకుంటే సరిపోతుంది. నాట్ దట్ హోల్ ఇయర్ యూ ఆర్ సిట్టింగ్ ఐడల్ అండ్ ఎగ్జామ్ రాగానే టెన్షన్ పడి కంగారు పడిపోయి నాకు రావట్లేదు అది ఇది అనుకొని. అండ్ ఎప్పుడు మనం ఏమంటాం అంటే మనకి ఏదైనా టాస్క్ ఉందనుకోండి, ఏదైనా గోల్ ఉంది కదా, సో ఆ గోల్కి మనం మొత్తం ఆ మనీ అంతా వచ్చాక అప్పుడు చేద్దామని. బట్ ఎప్పుడు ఈ 99 ఉంటుంది. అంటే 1 రూపీ ఎప్పుడు కూడా డెఫిషియేట్ అవుతూనే ఉంటుంది మనకి. మన దగ్గర 100 రూపీస్ ఎప్పుడు రాదు. కాబట్టి అది కంప్లీట్గా వచ్చాక లంసమ్ ఒకేసారి నేను ఇన్వెస్ట్ చేస్తానని వెయిట్ చేయకుండా ఈ ఎస్ఐపి అన్నది స్టార్ట్ చేసుకోమని చెప్తాం ప్రతి వాళ్ళకి కూడా. ఓకే. సో బేసిక్గా ఎస్ఐపి చేసుకోవడం బెటర్. ఎస్. ఓకే. అంటే లంసమ్ ఉంటే లంసమ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ కానీ లంసమ్ కోసం అని ఎప్పుడో వస్తుంది అనేసి వెయిట్ చేస్తూ ఈ స్మాల్ ఎస్ఐపిని ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఇది కూడా చేయొచ్చు కదా, అంటే జస్ట్ ఒక బెనిఫిట్, ఒక డౌట్ దట్ బేసిక్గా మనము యాజ్ కిడ్స్ లైక్ మీ రీసెంట్గా మదర్స్ డే అయింది. అవును. సో మై మదర్ హ్యాస్ స్పెండ్ హర్ హోల్ లైఫ్ ఇన్ పేరెంటింగ్ ఓన్లీ. కరెక్ట్. షీ హ్యాస్ బెన్ అ వర్కింగ్ ఉమెన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వర్క్, ఆఫీస్, లేకపోతే ఇల్లు. అపార్ట్ ఫ్రమ్ దట్ మా మదర్ లైఫ్లో అసలు ఏం లేదు. ఇఫ్ షీ వెనక తిరిగి చూసుకుంటే షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. సో మీ యాజ్ అ కిడ్, is it any which ways I can gift her anything from my end అనేది డౌట్. అంటే ఈ పర్టికులర్ చాప్టర్లో ఏమైనా చేయొచ్చా? చేయవచ్చు. ఎందుకంటే మీరు కరెక్ట్ అయిన పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ కాకముందు కూడా అమ్మాయి చాలా సాక్రిఫైస్ అవుతూ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే ఓకే వాళ్ళని పంపించండి. పోస్ట్ మ్యారేజ్ అయితే ఓకే మా ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అన్న. ప్రమోషన్స్ ఏవైనా వస్తున్నాయంటే ప్రమోషన్స్ అయితే ట్రాన్స్ఫర్లు అవుతాయి కాబట్టి ప్రమోషన్స్ని కూడా సాక్రిఫైస్ అయిపోతుంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం అనేసి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఐడియల్గా ఒక మదర్ 45 ఏజ్లోని పిల్లలు వాళ్ళు వెళ్ళిపోతారు జాబ్కి. ఓకే. సో 15 years సంథింగ్ ఒక 5,000 రూపీస్ చొప్పునైనా మదర్ కోసం అనేసి ఒక ఎస్ఐపిలో వేసుకుంటే వాళ్ళు ఏంటంటే మదర్కి లైఫ్ టైం ఒక రిటైర్మెంట్ గిఫ్ట్ ఇవ్వచ్చు. అండ్ అది ఏదైతే లంసమ్ అమౌంట్ ఉన్నదో అది ఇన్వెస్ట్ చేసుకున్నాక దాని నుంచి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేసుకొని ఆవిడ కావాల్సినవన్నీ కూడా ఏవైనా వాళ్ళకి నీడ్స్ ఉంటే అవి ఫుల్ఫిల్ చేసుకుంటారు. బట్ ఏదైతే లంసమ్ అమౌంట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారో అది సూనర్ ఆర్ లేటర్ మళ్ళీ ఈ పిల్లలకే వస్తుంది. రైట్. సో అది గెటింగ్ మై పాయింట్. యా అంటే ఏదైతే వాడుకుంటే మళ్ళీ అగైన్ దే ఆర్ గెటింగ్ మళ్ళీ బెనిఫిట్ మళ్ళీ పిల్లలకే వస్తుంది. అండ్ ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారో దానికి డబల్ వీళ్ళ దగ్గరకు వస్తుంది. మదర్ అయితే ఎస్డబ్ల్యూపీ చేసుకొని విత్డ్రాల్ ప్లాన్ చేసుకొని ఒక సర్టెన్ అమౌంట్ని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. బట్ ఆవిడ తర్వాత ఏదైతే ఈ అమౌంట్ ఉన్నదో అది 2.5-3 times మళ్ళీ మీకు మళ్ళీ అవే వస్తాయి. సో అటు ఇటు మనం మదర్కి చేసినట్టు కాదు, తిరిగి మళ్ళీ పిల్లలకే వస్తాయి. కాబట్టి మదర్స్ డే అంటే ఒక్కరోజు ఆవిడకి విషెస్ చేసి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టి లేదా కేక్ కట్ చేసి ఒక్కరోజు సెలబ్రేట్ చేయొద్దు. మదర్స్ డే రోజు
కనీసం లైఫ్ టైమ్ మెమోరబుల్గా ఉండాలి అన్నది ఒక గిఫ్ట్ ఇస్తే బికాస్ ఆఫ్ హర్ సాక్రిఫైస్ మనం ఒక పొజిషన్లోకి వచ్చాము. Right. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ గివింగ్ హర్ ఇన్ బ్యాక్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు, Yes, విచ్ yes. వీ కెన్ డూ ఫ్రమ్ ఆర్ ఎండ్. ఎస్. ఓకే, సో ఇది నాకు కొంచెం డౌట్ ఉండేది, దట్ ఈజ్ ఇట్ ఎనీ విచ్ వేస్ ఇప్పుడు పాసిబుల్ దట్ మీరు చెప్పినట్టు చిన్న చిన్న అమౌంట్ మనము ఇన్వెస్ట్ చేసి ఈజ్ ఇట్ పాసిబుల్ అని, అండ్ యూ సెడ్ ఇట్ ఇన్ సో ఈజీ వే టు యునో ఎవ్రీ కిడ్ కెన్ కనెక్ట్. ఎస్, ఎవరైనా చేయొచ్చు అది. చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. సో లవ్లీ, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ గాట్ టు నో దిస్ వీ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ దిస్ వే, అండ్ ఏదో ఒక రకంగా మన పేరెంట్స్కి అన్నారు కదా ఇన్వెస్ట్మెంట్ అన్నది రాకెట్ సైన్స్ అనుకుంటారు, కానీ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రాకెట్ సైన్స్. అది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత తెలుస్తుంది, కానీ అప్పుడు నాకు తెలీదు. యు ఆర్ మేకింగ్ ఇట్ సో ఈజియర్. వాళ్ళు రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మదర్స్ అందరికీ కిడ్స్ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వచ్చు, అండ్ అలాగే ఎస్ఐపి అండ్ లంసమ్ అమౌంట్ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ ప్లెజర్ హ్యావింగ్ యూ అండి. థ్యాంక్ యూ.